వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాసవి క్లబ్ నిడదవోలు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. నిడదవోలు పట్టణంలోని మెయిన్ రోడ్లోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద వాసవి క్లబ్ నిడదవోలు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, డిస్ట్రిక్ట్ గవర్నర్ కేదారిశెట్టి రవికుమార్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని అన్నారు. అమరావతిలో చిరంజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితాన్ని నేటి తరం యువత తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ కేదారిశెట్టి నెహ్రూ, కేబినెట్ ట్రెజరర్ చిలకల మల్లికార్జునరావు, అమ్మాజీ, బచ్చు సుమన్, గమిని కుమార్, మానేపల్లి విశాల్, బచ్చు నాని, మానేపల్లి నానాజీ, వలివేటి సుబ్బారావు, గ్రంథి బాలాజీ, కొణిచేటి మాల్యాద్రి, కేదారిశెట్టి సత్యనారాయణ, కొర్లేపర సుబ్బారావు, మాజేటి నరసింహమూర్తి, దత్తాత్రేయ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్, అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్, అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మన మెయిన్ రోడ్లో గల పొట్టి శ్రీరాముల విగ్రహం నందు వారికి పూలమాల సత్కరించి చేయడం జరిగింది. ఈ సందర్భంగా 202A గవర్నర్ అయిన మన కేదారిశెట్టి రవికుమార్ గారిని ఆయన గురించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి. ఈ రోజున అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని మరి ఈ రోజున మన జిల్లా మొత్తం అంతా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ఆయన త్యాగాన్ని గుర్తించి 58 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని మన అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున అది చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, మిగతా పవన్ కళ్యాణ్ గారు అలా ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం ఉంది. మరి ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలన్న ఆయన సంకల్పంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ఆ త్యాగ ఫలితమే మన తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి కారణం. మరి ఈరోజు మన తెలుగు వారందరూ ఒకే రాష్ట్రంలో ఉండి మన తెలుగుని ఆస్వాదిస్తూ ఒక భాష మాట్లాడుకునే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలన్న దానికోసం ఆయన త్యాగ ఫలితమే మనకి ఈ రాష్ట్రం జరగడం జరిగింది. అలాగే ఆయన ఈ తెలుగు భాష కోసమే కాకుండా గాంధీ గారి అడుగుజాడల్లో ఏదైతే మన సత్యాగ్రహం చేసి ఆయన ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. హరిజనులు అందరూ కూడా గుడి ప్రవేశం చేయాలన్న ఉద్దేశంతో కూడా ఆయన చేశారు. కాకపోతే ఈయన మన రాష్ట్రం తీసుకురావడం గురించి అనుకుంటారు. రాష్ట్ర స్వాతంత్రంలో కూడా ఆయన పాలు పంచుకోవడం జరిగింది. మరి ఆయన త్యాగ ఫలితే అందరూ కూడా మన హ్యాపీగా మన రాష్ట్రంలో జరుగుతుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథి అయిన మన మున్సిపల్ చైర్పర్సన్ అయిన భూపతి ఆదినారాయణ గారికి, అలాగే మన కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన పచ్చిపుల్స్ ఆదిబాబు గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రంగా రమేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులైన రంగా రమేష్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రముఖులు అందరికీ కూడా మరోసారి
పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, 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 జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ 6 వయసు లేనటువంటి వాసవి క్లబ్ వారికి, అలాగే 6 వయసులందరికీ కూడా, సంఘాలందరికీ కూడా ప్రత్యేకించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకైన అందరికీ కూడా 125వ జయంతి పొట్టి శ్రీరాములు గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంది ఒకటే, పోరాట పట్టిమ ఉన్నటువంటి వ్యక్తి. రేపు రాబోయే యువతరంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అవ్వడానికి ముఖ్య కారకుడు పొట్టి శ్రీరాములు గారు. అలాగే ఇక్కడ మన అమరావతిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఆయనకి 58 అడుగుల విగ్రహాన్ని కడుతున్నారంటే ఆయన యొక్క ఎటువంటి త్యాగం మన ఆంధ్ర రాష్ట్రం చేశారన్నది మనకు అందరికీ తెలుస్తుంది. రేపు రాబోయే యువతరం అందరూ కూడా ఇటువంటి పోరాట పట్టిమలో ఉండి పాలు పంచుకుంటే ఇటువంటి మనం సాధించుకోవాలని తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తిని ఆశయాల్లో అడుగుజాడలో మనందరం నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడానికి వారు చేసిన కృషి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. వారిని సేవలు గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమరావతిలో వారి స్మృతి వనం చేయటం ఎంతైనా అభినందనీయం. వారి కృషికి ఇప్పటికి 120 సంవత్సరాలు అయినా కానీ వారిని తలుచుకుంటూ భావితరాలకి వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వారికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు.